Hi friends, welcome back to our YouTube ఛానల్. టుడే టాపిక్ ఈస్ నిర్మల్ డిస్టిక్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని అయితే విభజించి అయితే నిర్మల్ జిల్లాని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి అయితే ఉత్తర వైపు ఉన్న జిల్లా. అత్యధిక జీవ వైవిధ్యం గల ప్రాంతం. ఈ నిర్మల్ జిల్లా యొక్క సరిహద్దులు చూసుకుంటే తూర్పున అయితే మంచిర్యాల డిస్టిక్ ఉన్నది, పడమర మహారాష్ట్ర, ఉత్తరాన అయితే ఆదిలాబాద్, దక్షిణాన అయితే జగిత్యాల మరియు నిజామాబాద్ ఉన్నది. ఈశాన్యంలో కుమరంభీం, అసిఫాబాద్, తూర్పున అడవులు, ఉత్తరాన సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన గోదావరి నది అయితే సరిహద్దులుగా ఉన్నాయి. ఈ నిర్మల్ జిల్లాలో ప్రజల ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం. అత్యధిక జనాభా గల మండలం వచ్చేసి బైంసా, అత్యల్ప జనాభా గల మండలం వచ్చేసి నర్సాపూర్. జిల్లా కేంద్రం వచ్చేసి నిర్మల్. ఈ నిర్మల్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు వచ్చేసి రెండు, ఒకటి నిర్మల్, రెండోది బైంసా. ఈ నిర్మల్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. ఒకటి ఖానాపూర్, ఇది ఎస్టీకి రిజర్వ్ చేయబడింది. నిర్మల్, ముత్తోల్. ప్రాజెక్టులు వచ్చేసి నిర్మల్ జిల్లాలో ప్రాజెక్టులు వచ్చేసి కడెం ప్రాజెక్టు, గడ్డెన వాగు ప్రాజెక్టు, స్వర్ణ జలాశయం, బైంసా బ్యారేజీ, ఖానాపూర్ కాలువ. ఈ ఖానాపూర్ కాలువ వచ్చేసి మాడకుపల్లిలో ఉన్నది. బాసర వచ్చేసి తెలంగాణలో తొలి డిజిటల్ అక్షరాస్యత గ్రామం. ఈ బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయం ఉన్నది. IIIT కళాశాల కూడా బాసరలో కలదు. బాసర IIIT, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ విద్యా కేంద్రం నిర్మల్ జిల్లాలో కలదు. బాసర IIITకి జాతీయ అవార్డు అయితే లభించింది. దేశంలోనే తొలిసారిగా బ్లాక్ చైన్ అనే సాంకేతికతో నకిలీ పత్రాలను గుర్తిస్తున్నందుకు గాను ఈ అవార్డు ఈ బాసర IIITకి రావడం అయితే జరిగింది. ఈ నిర్మల్ జిల్లాలో ప్రవహించే నదులు వచ్చేసి ఒకటి గోదావరి, రెండోది కడెం, మూడోది స్వర్ణ, నాలుగోది వచ్చేసి శుద్ధవాగు నదులు అయితే ప్రవహిస్తాయి. నిర్మల్ జిల్లాలో వచ్చేసి ప్రధాన పంటలు వచ్చేసి వరి, పత్తి, పప్పులు. ప్రధాన పత్తి కొనుగోలు కేంద్రం కూడా బైంసాలోనే ఉన్నది. జాతీయ రహదారులు వచ్చేసి NH-44 నిర్మల్ మీదుగా, NH-61 బైంసా నుండి దస్తూరిబాద్ వరకు ఈ జిల్లాలను అయితే అడ్డంగా విభజిస్తుంది. నిర్మల్ బొమ్మ, కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్కు దేశ విదేశాలను అయితే ఇక్కడ మంచి డిమాండ్ అయితే ఉంది. నిర్మల్ ఒకప్పుడు నిజాం ఆయుధాల తయారీ కేంద్రంగా ఉండేది. ఈ నిర్మల్ జిల్లాలో సబ్బుల తయారీ కేంద్రం కూడా ఉన్నది. ఇది గిరిజన సహకార ఉత్పత్తి కేంద్రం. నిర్మల్ జిల్లాకు చెందిన ఇతర విషయాలు చూసుకుంటే రాంజీగోండు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడే అమరుడైన ప్రాంతం, 1000 ఉరుసుల మర్రిగల ప్రాంతం. ఈ జిల్లాలో అయితే సత్నాల పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం వచ్చేసి మహబూబ్ ఘాట్ ఈ జిల్లాలోనూ నిర్మల్ జిల్లాలోనూ ఉన్నది. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.